నేను చూసిన నాగాలాండ్ ఎంత అందమైన ప్రదేశం అంటే మాటల్లో చెప్పలేనంత. ఊరంతా కొండ మీదనే. ప్రతి ఇంటి ముందు విరగపూసిన అందమైన పూల కుండీలు. ఒకరిద్దరి ఇంటి ముందు కాదు, ప్రతి ఒక్కరిల్లు పూల కుండీలతో నిండిన బృందావనంలా అనిపించింది నాకు. ఇక మేం వెళ్ళిన ఒకరిల్లు, వాళ్ళు చూపించిన మర్యాదలు, కల్మషం లేని మనుషులు. ఇక ప్రతి వీధి గోడలపైన వాళ్ళు రాసుకున్న మంచి అర్థవంతమైన కొటేషన్స్. ఇక ఊరంతా తిరిగి వాళ్ళ జీవన విధానం, పండించిన పంటలు అన్నీ అడిగి తెలుసుకున్నాను. అలా ఊర్లో వెళ్తున్నప్పుడు కొన్ని మొక్కలు కూడా నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఇక ప్రతి ఇంటి ముందర చెక్కతో చేసిన చిన్న డ్రమ్ములు. సహజంగా తేనెటీగలు అక్కడ తేనె పట్టు పెడతాయట, అదే వాళ్ళు వాడుకుంటారట. భలే ఆశ్చర్యం వేసింది నాకు. ఎవరైనా ఏదైనా సాధించే ఊరు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ ఉంది, అందులో ప్రోగ్రాం పెట్టి సెలబ్రేషన్ చేసుకుంటారట. అలా చెప్పినప్పుడు ఆహా అనిపించింది నాకు. ఆ తర్వాత ప్యాషన్ ఫ్రూట్ మొక్కను కూడా నాకు గిఫ్ట్గా ఇచ్చారు. మరొక విషయం ఏంటో తెలుసా, ఆ ఊర్లో ఉన్న లేడీస్ అంతా ఒక గ్రూప్గా ఏర్పడి కాటన్తో రకరకాల వస్తువులు, బట్టలు, బ్యాగ్స్, చీరలు ఇలా పూర్తిగా చేతితోనే చేసి ఎక్స్పోర్ట్ కూడా చేస్తాము అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ పక్కనే ఉన్న మరొక రూమ్కి తీసుకెళ్లారు. అక్కడ ఎన్నో సంవత్సరాలుగా దాచిన, ఒక్క మాటలో చెప్పాలంటే కాపాడుకుంటున్న విత్తనాలు. తర్వాత తరాల వారి కోసం ఎలా దాయాలో, ఎలా దాచారో అని నాకు వివరిస్తున్నప్పుడు నాకు మాటలకు అందని ఆనందం వేసింది. ఇక ఈ రాళ్ళు చూసారా, అవి ప్రతి ఊర్లో ఇలా ఉంటాయట. పట్టుకోకుండా పరిగెత్తుకుని ఎక్కి గట్టిగా అరిచి డాన్స్ కూడా చేస్తారట. నన్ను కూడా ఎక్కించి డాన్స్ చేయించారు. భలే సంతోషం వేసింది నాకు. ఇక ఊరంతా తిరిగి ఇంటికైతే వచ్చాం. నేను వంట చేస్తాను అన్నాను. వద్దన్నారు, కానీ మన వంటలు రుచి అయితే చూపించాలి కదా అని ఇక వెంటనే కిరాణా కొట్టుకెళ్ళి కిరాణా తీసుకుని వచ్చాను. ఇక వంట అయితే మొదలుపెట్టాను. వాళ్ళ కట్టెలిపోయి చూస్తే భలే ముచ్చటేసింది నాకు. మేము వెళ్ళింది మంచి వేసవి, కానీ అక్కడ విపరీతమైన చలి తెలుసా. ఇక వంట మొదలు పెట్టా కదా, ఒక ప్రక్క కర్రల పొయ్యి పైన బిర్యానీ, మరో పక్క స్టవ్ మీద కూరలు, ఇలా రెండు పక్కల వంట అయితే మొదలు పెట్టాను నేను. నేను వంట చేస్తున్నంతసేపు వాళ్ళైతే అలా చూస్తూనే ఉన్నారు. సాయం కూడా చేశారు. ఇక ఆలు పరాటా అయితే వాళ్ళకి అస్సలు తెలియదట. బిర్యానీ కూడా తెలియదట. ఇక సోయాబీన్ కూర అయితే వాళ్ళు ఎప్పుడు చూడనే లేదట.
ఇక వాళ్ళతో కబుర్లు చెప్తూ వంట అయితే మొత్తానికి పూర్తి చేశా. టేబుల్ పైన అన్నీ చక్కగా పెట్టేశాను కూడా. నాకు వాళ్ళలో ఒక విషయం నచ్చింది. వాళ్ళ నోట్లో ఏమైనా వేసుకోవడానికి ముందు ఆ దేవుడిని స్మరించుకున్నా తినరట. అందుకే ప్రార్థన మొదలుపెట్టారు. నిజం చెప్పాలంటే అలా ప్రార్థన చేస్తున్నప్పుడు పంచభూతాలు ఒక్కసారిగా కనిపించాయా అన్నట్టు అనిపించింది నాకు. కూడు గుడ్డుకి లోటు లేకుండా ఎప్పుడు మమ్మల్ని చల్లగా చూడు తండ్రి అని ప్రార్థిస్తారట. అలా విన్నంతసేపు నాకేదో తెలియని ఒక అనుభూతి కలిగింది కూడా. ఇక అందరూ చక్కగా వడ్డించుకొని చాలా సంతోషంగా తిన్నారు. వంటలు చాలా బాగున్నాయని నన్ను చక్కగా దీవించారు కూడా. ఇక మేము వాళ్ళ కోసం తీసుకెళ్ళిన గిఫ్ట్స్ వాళ్ళకి ఇచ్చేసాం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక వాళ్ళు కూడా నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ వాళ్ళు తయారు చేసింది నాకు ప్రజెంట్ చేశారు. ఇక ఆ రోజు అలా గడిచిపోయింది చాలా సంతోషంగా, మాటల్లో చెప్పలేనంత ఆనందంతో. ఇక ఉదయాన్నే సూర్యుడు తట్టి లేపాడు. ఇక నాగాలాండ్ ట్రిప్ అయిపోయింది అని. కానీ అందరూ ఏడ్చేశారు. ఇంత ప్రేమ, ఆ ప్రేమకు నా కళ్ళల్లో నీళ్ళైతే తిరిగాయి. మునుపెప్పుడు పొందలేనంత ఆనందం, మాటల్లో వర్ణించలేనంత సంతోషం. చిన్న మాట, ప్రాంతం వేరు, భాష వేరు, అయినా మనుషుల మధ్య మనసులు మాట్లాడే భావం ఇంత అనుభూతినిస్తుందా అనిపించింది నాకు. ఆ రోజు చెప్పలేనంత మధురానుభూతినిచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మాయి క్రియేషన్స్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను.